చిందం బాలకృష్ణ హైదరాబాద్లో ఒక అపార్ట్మెంట్లో 450 కుటుంబాలు జీవనం కొనసాగిస్తున్నారు. ఇప్పుడు గాంధీ విగ్రహం కోసం అపార్ట్మెంట్లో ప్రతి ఒక్కరికి నోటీసులు అందజేశారు. వాళ్ళ చిన్నపిల్లలు మాట్లాడుతుంటే కన్నీరు వస్తుంది. అవును, మూసీ నది పరివాహక ప్రాంతంలో ఉన్న అపార్ట్మెంట్స్ అన్నిటిని కూడా తొలగించి అక్కడ గాంధీ గారి విగ్రహాన్ని ఏర్పాటు చేయబోతున్నట్టు ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు. ముఖ్యమంత్రి గారు గాంధీజీ గారైతే మరి ఇట్లా పేదల ఇండ్లు కూల్చి నా విగ్రహం ఏర్పాటు చేయమని అయితే ఎక్కడ ఏ మీటింగ్లో చెప్పలేదు. పైగా పేదలను హింసించి పేదల ఇండ్లు లాక్కొని అభివృద్ధి పేరుతోటి ఇట్లా అరాచకం సృష్టించమని కూడా ఎక్కడ మహాత్మా గాంధీ గారు సూచించలేదు. మహాత్మా గాంధీ గారు అంటేనే అహింసవాదం. మరి నువ్వు హింసను కొనసాగిస్తూ హింసను అరాచకత్వాన్ని కొనసాగిస్తూ మళ్ళీ పేదల అభివృద్ధి కోసమని మాట్లాడడం ఏదైతే ఉన్నదో అది దుర్మార్గం. కాబట్టి మహాత్మా గాంధీ లాంటి అహింసావాదిని ముందర పెట్టుకొని నువ్వు హింసను కొనసాగిస్తూ పేదోళ్ళ బ్రతుకులను చింద్రం చేసే ప్రయత్నం చేస్తాను. ఇది ఎంత తొందరగా మానుకుంటే అంత మంచిది. లేకపోతే మూసీ నది మీద కూడా ఖచ్చితంగా పోరాటం చేస్తాం. నీ ప్రభుత్వాన్ని అదే మూసీ నదిలో ముంచి నీ దయ్యాల కోట లాంటి కాంగ్రెస్ కోటలను బద్దలు కొడతామని కూడా మేము చెప్తున్నాం.